వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో కబ్జాకు గురైన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా హైడ్రాకు అనుమతులు ఇవ్వాలని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ బోర్డుకు చెందిన భూములు 50,000 ఎకరాలు మాయమయ్యాయని అన్నారు. దేవాదాయ భూములు సైతం వదలకుండా కబ్జా చేశారన్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించి స్వతంత్రంగా వ్యవహరించేలా చూడాలని కోరారు. ఆ నెక్లెస్ రోడ్ మీద ఉన్న రోడ్ కట్టారు. జిహెచ్ఎంసీ ఆఫీస్ ప్రజల కోసం కట్టారు, మీ స్వార్థం కోసం కాదు కదా. అంటే ప్రభుత్వానికి రెచ్చగొట్టడం, తెలంగాణలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టడం, మీరు బాగుపడడం. ఈరోజు అసదుద్దీన్ గారికి అడుగుతున్నా, మీరు మీ చుట్టుపక్కల దాదాపు లక్షల సంఖ్యలో ముస్లింలకు ఇల్లు లేవు. 20 సంవత్సరాల నుంచి ఒక ఎంపీ లీగల్గా ఒక మెంబర్ ఉంటారు. మీరు 20 సంవత్సరాల నుంచి మెంబర్ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు మెంబర్లు ఉన్నారు, మీ ఎమ్మెల్సీలు మెంబర్లు ఉన్నారు. వక్ఫ్ బోర్డును సర్వనాశనం మరి కేసీఆర్ ఇద్దరు కలిసి సర్వనాశనం చేసిండు. ఆ వక్ఫ్ బోర్డును, ఆ భూములను రికవరీ చేయాలనే నువ్వే స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మెమోరాండం ఇవ్వాలా వక్ఫ్ బోర్డు భూములు రికవరీ చేయాలని. ఎందుకు నీకు భయం వేస్తుందా? 1000 ఎకరాలు నువ్వు కబ్జా చేసుకున్నాని భయం వేస్తుందా? ఇది ప్రజలకు, తెలంగాణలో ఉన్న ముస్లిం సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి కోరుతుంది.